నమస్తే. క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో ఈరోజు గెస్ట్ ప్రజారాజ్యం అధికార ప్రతినిధి మిత్ర. డాక్టర్ మిత్ర గారు నమస్కారం. నమస్తే. చిరంజీవి పదే పదే అంటుంటారు ప్రజల కోరిక మేరకు, ప్రజల నిర్ణయం మేరకు ప్రజారాజ్యం పార్టీ ఎజెండా అన్ని డిసైడ్ అవుతాయని. ఇప్పుడు అదే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి డాక్టర్ మిత్ర టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ప్రేక్షకులు ప్రశ్నలు అడగాల్సిన నెంబర్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేసేట్లయితే 66660337 ఫోన్ చేయండి. హైదరాబాద్ కాకుండా ఇతర పట్టణాల నుంచి చేసేటైతే 040 కోడ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఒక SMS ప్రశ్న యథావిధిగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, చిరంజీవి అధికారంలోకి రాగలుగుతారా, చిరంజీవి ముఖ్యమంత్రి కాగలుగుతారా అనే ప్రశ్న మేము ముందుకు తీసుకొస్తున్నాం. అవుతారనేది మీ సమాధానమైన అడిగితే వై టైప్ చేయండి, కాదనేది మీ సమాధానమైన అడిగితే ఎన్ టైప్ చేసి 56006459 SMS చేయండి. ఇక మిత్ర గారు, మొదటగా చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే ప్రశ్నకి మీ దగ్గర ఏం సమాధానం ఉంది? ఖచ్చితంగా చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతారనేది వాస్తవం. అది మేము గట్టిగా నమ్ముతున్నాం. ఏ రకమైన స్ట్రాటజీ ముఖ్యమంత్రి కావడానికి, చిరంజీవి ప్రధానంగా ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి? అన్నిటికంటే ముందు చారిత్రాత్మకంగా ఒక అవసరం ఉంది. మన రాష్ట్రాన్ని అనేక రాజకీయ పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించారు. దీనివల్ల నామమాత్రం అభివృద్ధి అనేది జరిగినా నిజంగా ప్రజల్లో అన్ని స్థాయిల్లో రావాల్సినటువంటి మార్పులు, అభివృద్ధి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన అభివృద్ధి వచ్చినా కానీ ఎక్కువ మంది ప్రజలు ఆ అభివృద్ధికి బయట ఉండిపోయారు. అందుకని విపరీతమైన అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి. వాటిని నిర్మూలించి చరిత్ర గతిని మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సమయంలో చిరంజీవి గారు రావటం అనేది ఒక ప్రత్యేకత. ఖచ్చితంగా 36 రోజుల వరకు 36 రోజులైంది పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత. 36 రోజుల్లో ప్రజారాజ్యం పార్టీ ఏం సాధించగలిగింది అని ఎవరన్నా ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెప్పగలుగుతారు? 36 రోజుల్లో మా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక ప్లాన్స్ రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే అనేక కార్యక్రమాల మీద, అనేక అంశాల మీద ఏంటంటే పార్టీ యొక్క విధి విధానాలు కూడా రూపొందించడం అనేది జరిగింది. ఇది ప్రకటించబోతున్నాం కూడా. కాబట్టి ప్రగతి అనేది ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది. పార్టీ పరంగా, ఆర్గనైజేషనల్ పరంగా ఏంటంటే మేము అన్ని జిల్లాలతో సంబంధంతో ఉన్నాము. ఆర్గనైజేషన్ పరమైనటువంటి బాధ్యతలే విధి విధానాలు ఎప్పటిలోపల ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అతి త్వరలో అండి. ఎక్కువ భాగం స్థూలంగా అయితే మొన్న జరిగినటువంటి అనేక ప్రెస్ ఇంటర్వ్యూస్లో ఆయన స్థూలంగా అనేక అంశాల మీద చెప్పారు. కొన్ని సున్నితమైనటువంటి అంశాలను ఏంటంటే తర్వాత త్వరలో అంటే చాలా కొద్ది పర్యటన టైంలోనే ప్రకటిస్తాం. అది ఆ కరెక్ట్ టైంలో ఉన్నప్పుడు, లొకేషన్లో ఉన్నప్పుడు. సో అతి త్వరలో అంటే వారాల్లోనే త్వరలో విధి విధానాలు వెలువడబోతున్నాయి. మిగిలినవి స్పష్టత లేనటువంటి కొంత. మీతో మాట్లాడటానికి మొదటి ఫోన్ కాల్ శంషాబాద్ నుంచి మురళి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. మురళి సార్. నమస్తే సార్. మిత్ర గారు నమస్తే అండి. సార్, చిరంజీవి గారు పార్టీకి రావడం బాగానే ఉంది. విధి విధానాలు అంటూ ఇంకా క్లియర్ గా చెప్పలేదు కదా సార్. ఇంకా దీని గురించి మీ అభిప్రాయం? ఇంత లేట్ ఎందుకు తీసుకున్నారనే భావన కనిపిస్తూ ఉంది. పార్టీ ప్రకటించిన తర్వాత కొంత టైం అయిన మాట నిజమే. ఈ సందర్భంగా ఏంటంటే లక్షలాదిగా ఉన్నటువంటి అభిమానులు, అంటే పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా పార్టీకి సన్నిహితులైన వాళ్ళు, వచ్చి చిరంజీవి గారిని కలవాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ వేలాదిగా రావటం అనేది జరిగింది. ఇది మీరు చూసే ఉంటారు. ఇది ఆఫీస్ కూడా సరిపోక బయట ఇంకొక లొకేషన్ తీసుకొని అక్కడ ఇవన్నీ అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. దీనివల్ల దీంట్లో ఎక్కువ మంది అబ్జర్వ్ అయిపోవడం అనేది ఒకటి, ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే అర్లీగానే, అంటే పార్టీ లాంచ్ చేసిన వెంటనే జిల్లాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక మీట్ ద పీపుల్, అక్కడ యాత్ర లాగా వెళ్ళి అనేక మంది ప్రజల్ని కలవటం, ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో చేయాలనేది మా ఆలోచన. దీనికి అవసరమైన ఏర్పాట్లు, ఎందుకంటే కొంత వర్షాలుని, తర్వాత ఏంటంటే దానికి అవసరమైన రూట్ ప్లాన్స్, లాజిస్టికల్ సపోర్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కూడా కొంత టైం అయింది. ఈ రెండు కలిసి వచ్చినటువంటి ఆలస్యం ఇది. కానీ దీనివల్ల ఏంటంటే నష్టం అంటూ ఏమీ జరగలేదు, ఎందుకంటే చేయాల్సిన పనులు కొంత. కానీ ఏదైతే హైప్ క్రియేట్ అయిందో, చిరంజీవి పార్టీ పెడుతున్న సందర్భంగా హైప్ క్రియేట్ అయిందో అది కొంత తగ్గింది. ఆ భావన, ప్రజాభిమానం తగ్గుతుందనే ఫీలింగ్ లో కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు. అది వాస్తవం. అట్లా అనిపించినా కానీ అది వాస్తవం అని చెప్పి నేను అనుకోవట్లేదు, మేమెవరం కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక పార్టీ రాజ్యాధికారానికి రావటం, ఒక పార్టీని ప్రజలు ఆకాంక్షించడం, ఒక పార్టీని ప్రజలు తమ సొంతం అని అనుకోవడం అనేది హైప్ మీద ఎప్పుడు ఉండదండి. ఈ పార్టీ అంటే, ఈ పార్టీకి ఈ చారిత్రాత్మకమైనటువంటి ఈ టైంలో
దీని ఒక అవసరం ఉందా ఈ రాష్ట్రానికి లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే ఈ పార్టీ నిజంగా మన జీవితాలు మారాల్సినటువంటి అవసరం ఉందా, ఈ పార్టీ మన జీవితాలు మార్చగలదా అనేది రెండో విషయం. ఈ రెండు సుస్థిరంగా ఉన్నంతకాలం కొంత ముందైనా కొంత వెనకైనా దానివల్ల నష్టం లేదండి. హైప్ అనేది ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఇవ్వగలదు, ఒక చిన్న బూస్టర్ లాగా, కానీ శాశ్వతమైనటువంటి సుస్థిరమైనటువంటి గమ్యాన్ని మటుకు అది చేయలేదు. కాబట్టి హైప్ మీద మాకు నమ్మకం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ షాజహాన్ రాజమండ్రి నుంచి టెలిఫోన్లో ఎలా ఉన్నారు? షాజహాన్. హలో హలో అండి. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు షాజహాన్, రాజమండ్రి అండి. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు అవినీతిని నిర్మూలిస్తున్నారు అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే అవినీతి ఉంది కదండి, అది దాన్ని ఎలా నిర్మిస్తారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, చెప్పండి. పవన్ కళ్యాణ్ విషయంలో అవినీతి ఉంది కదండి. మ్యారేజ్ చేసుకోలేదన్నారు కదా ఆయన. మ్యారేజ్ చేసుకోకపోవడం, చేసుకున్న విషయం అది అవినీతికి సంబంధించిన విషయంగా మీరు ఏ రకంగా పరిగణిస్తారు? అవినీతి, అది కూడా అవినీతి కదండి. దానికి నేను సమాధానం చెప్తానండి. చిరంజీవి గారి ఇంట్లో అవినీతి లేదండి. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన మొదటి భార్య, ఈ విషయం కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. అది ఇద్దరు భార్యలు అనే విషయం కాదు, ఆయన మీద వచ్చినటువంటి కేసు ఆ విధంగా వచ్చింది. కానీ వాస్తవాల్ని పరిశీలించినటువంటి కోర్టు ఏం చెప్పిందంటే ఆయన మొదటి భార్యతో విడాకులు మంజూరు చేసింది, ఆయన మీద ఎలాంటి క్రిమినాలిటీ లేదు, అక్కడ అవినీతి అనేది లేదని చెప్పి మన న్యాయస్థానమే తేల్చి చెప్పింది. కాబట్టి దాని విషయం తర్వాత ఇప్పుడు చర్చించడం అనేది అసమంజసం. కానీ మిత్ర గారు, చిరంజీవి అవినీతికి వ్యతిరేకమైన ఒక ఎజెండాతో వస్తారనేది ప్రజల్లో ప్రగాఢమైన భావన ఉంది. అటువంటి భావనతో ఉన్న ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ నీతిమంతులని ఎంతవరకు గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారు? అది రెండు ప్రశ్నలు, రెండింటిని సపరేట్గానే ఆన్సర్ చేస్తానండి. మొట్టమొదటిది ఏంటంటే మనం పరిశీలించినట్టయితే ప్రాథమికమైనది ఏంటంటే కరప్షన్ ఇన్ హై ప్లేసెస్. ప్రభుత్వంలో ఉన్నతాధికారుల్లో ఉన్నటువంటి అవినీతి అనేది చాలా ప్రాథమికమైనటువంటి, ఎక్కువ శాతం ప్రజలకు అందవలసినటువంటి ధనాన్ని పక్కదారులు పట్టించేటువంటిది జరిగేటువంటి అవినీతి. ప్రజారాజ్యం ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పకుండా హై ప్లేసెస్లో బ్యూరోక్రసీలో ఉన్నటువంటి అవినీతి అనేది అంతమొందిస్తాం, జరగకుండా చూసుకుంటాం. జరగదు అంతవరకు ఈ పార్టీ ఖచ్చితంగా జనాలకు చెప్పగలదు. అలా చేయడానికి ఒక అవకాశం ఇవ్వమని కూడా ప్రజలకి ఇప్పుడు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ మెయిన్ ప్లాట్ఫామ్. ఒకటి. రెండోది, ప్రజారాజ్యం పార్టీలో చేరుతున్న వాళ్ళందరూ నీతిమంతులని గ్యారంటీ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఇవ్వగలిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు పార్టీలో చేరేటప్పుడు ఎవరైనా కానీ అందరినీ, ప్రతి ఒక్కరిని పరిశీలించి వీళ్ళని చేర్చుకోవడం అనేది అసాధ్యమైన విషయం. అనేక వేల మంది పార్టీ వైపు వస్తారు, అనేక లెవెల్స్లో, మండలాల్లో చేరుతారు, గ్రామాల్లో చేరుతారు, టౌన్స్లో అన్ని దగ్గరలో చేరుతారు. వీళ్ళందరినీ తీసుకోలేం, వీళ్ళందరినీ పరీక్షించి పరిశీలించి శోధించి తీసుకోలేం. వీళ్ళందరూ వస్తారు. కానీ జరిగేటువంటి ప్రయాణంలో ఎంతమంది నిజంగా ఈ పార్టీ కట్టుబాట్లకి, ఈ పార్టీ ఆశయాలకి అనుకూలంగా ఉండి మాతో ప్రయాణం చేస్తారనేది ముఖ్యం. అనేక మంది ఈ చట్టంలో ఇమడలేని వాళ్ళు జారిపోతారు. చివరికి సరైన దారిలో నీతిగా మాతో ప్రయాణం చేసేవాళ్లే ఈ పార్టీలో చివరి దాకా మిగులుతారు. వీరే పార్టీ కార్యకర్తలుగా అభివృద్ధి అవుతారు, పార్టీ నాయకులుగా అభివృద్ధి అవుతారు, పార్టీలో నిర్ణయాత్మకమైన పాత్రలు పొందుతారు. అదేవిధంగా శాసనసభలో కూడా వీళ్ళే నాయకులు అవుతారు. కాబట్టి పార్టీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి, ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటప్పటికి సరైనటువంటి వాళ్ళు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా వెళ్లే వాళ్ళే మిగులుతారని నేను ఖచ్చితంగా మీకు అష్యూర్ చేయగలను మా పార్టీ తరఫున. ఓకే, నెక్స్ట్ కాలర్ అగస్టియన్ కూచిపూడి నుంచి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. అగస్టియన్ సార్ నమస్తే సార్, నా పేరు అగస్టిన్ అండి. నమస్తే అండి. మిత్ర గారండి, నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ చిరంజీవి గారికి నేను చాలా వీరాభిమాని సార్. నిజంగా ఆయన పార్టీ పెట్టడం మా అందరికి చాలా ఆనందం కలిగించే విషయం. చెప్పండి. ఎస్పెషల్లీ కృష్ణా డిస్టిక్ లో కానీ, ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ బాగా మంచి ఆదరణ ఉన్న వ్యక్తి అండి చిరంజీవి గారు. అయితే ఆయన పెట్టిన పార్టీలో చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఆయన పెట్టిన పార్టీలోని విషయాలన్నీ కూడా చాలా మంచి కాన్సెప్ట్స్ ఉన్న అంశాలు ఉన్నాయి. అది ప్రజలకు బాగా ఉపయోగపడే అంశాలే. కానీ చిన్న క్లారిటీ సార్, నేను అడిగేది ఏమీ లేదు. వచ్చే కార్యకర్తలు, జాయిన్ అయ్యే కార్యకర్తలు కానీ పక్క వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. అది ఎంతవరకు సమంజసం అనేది మేము
మీ దగ్గర నుంచి క్లారిటీ కోసం జస్ట్ ఫోన్ చేశాను సార్. మిత్ర గారు కొద్దిగా నాకు ఏమైనా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రచారం పేరుతో బాణసంచే పేల్చి విపరీతమైన డబ్బు సౌండ్లు ఉపయోగించి అదేవిధంగా ఈ ఇతర వ్యక్తులను ఇబ్బంది పరిచే విధంగా మనం పార్టీ ప్రచారం చేయడం అవసరమా? అదొక్కటే మాకు అర్థం కావట్లేదు సార్. మిగతా పార్టీలు అలా చేయట్లేదు సార్, ఇంత ఇబ్బందికరంగా చేయట్లేదు. అభిమానం ఉండొచ్చు, వీరాభిమానాన్ని ఏదో ప్రదర్శించాలని చూస్తాం అనేది. అగస్టిన్ గారు, మీరు అడిగింది మన ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక పార్టీ పెట్టి ఈ పార్టీ ఏంటంటే కార్యాచరణలోకి వెళ్లే ముందు అనేక ఇట్లాంటి ఒడిదొడుకులు ఉంటాయి. ఇది మనం అనేక జిల్లాల్లో కూడా చూస్తున్నాము. ఇప్పుడు అభిమానులు అనేవాళ్ళు చాలా సంవత్సరాలుగా పార్టీని చిరంజీవి గారిని అంటిపెట్టుకుని ఉండి ఆయన కోసం అనేక కార్యక్రమాలు చేసి మీదేసుకుని మా చిరంజీవి అని చెప్పి వెళ్ళేటువంటి అభిమానులు ఉన్నారు. తర్వాత బయట నుంచి వేలాదిగా కొత్త పీపుల్ అంతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇనీషియల్గా ఒకరిని చూస్తే ఒకరికి కొంచెం బెరుకు, కొంత భయం, కొంత ఇన్సెక్యూరిటీ కూడా ఉండేటువంటి ఇది ఉంటుంది, పరిస్థితి ఉంది. ఇది సహజమే. కానీ అనేక జిల్లాల్లో కలిసి పనిచేసి ఒకే గమ్యం కోసం వెళ్ళేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. చాలా దగ్గరలో కొన్ని చిన్న సమస్యలు వచ్చినా వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్తాము. వాళ్ళు చేసే కార్యక్రమాలు అందరూ నిబద్ధతగా ఒకే రకంగా మొదట్లో చేస్తారని మనం ఆశించొద్దు. కానీ ఈ రకమైన నిబద్ధత పాటించే విధంగా అందరినీ తీసుకెళ్ళడానికి మటుకు పార్టీ ఖచ్చితమైన ప్రయత్నాలు చేస్తుంది. ఒక అష్యూరెన్స్ ఏంటంటే పనిచేసే వాళ్ళు సిన్సియర్ పీపుల్ ఎప్పుడు కూడా ఈ పార్టీలో పక్కన పెట్టబడరు, వాళ్ళకి నిజమైన స్థానం లభిస్తుంది. అలాంటి భయాలు మీకేమన్నా ఉంటే వాటిని పక్కన పెట్టండి. మన పార్టీ నిజంగా ప్రజల కోసం, మన ప్రజల మధ్య పనిచేసే వాళ్ళ కోసం, నిజాయితీ పరుల కోసం ఎప్పుడు నిలబడుతుంది. దాని విషయంలో రెండు ఆలోచనలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ ఖమ్మం నుంచి టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రసాద్, నమస్తే సార్. నమస్తే అండి. మిత్ర గారు, సార్ తెలంగాణ గురించి స్పష్టమైన వైఖరి తీసుకురాలేదు, దాని ఏమని చెప్తారా సార్? ఇంకోటి సార్, ఇప్పుడు బంధువులు సైకిల్ చేస్తారు కదా, దారుణంగా రోడ్ల మీద దారుణంగా చేస్తే చాలా మంది దానివల్ల ఇబ్బంది పాలవుతారు. దాని గురించి మీరు ఏమైనా ప్రయత్నిస్తారు సార్? ఏమైనా మార్పు తెస్తారా బంధువుల వల్ల? తప్పకుండా అండి. బంధువులు రాస్తారోకోలకి ప్రజారాజ్యం పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకం, దీన్ని అనుమతించదు. దీని విషయంలో పార్టీకి రెండు ఆలోచనలు లేవు. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి, ఇబ్బందులకు లోను చేసేటువంటి కార్యక్రమం దేన్నైనా కానీ ప్రజారాజ్యం పార్టీ అనుమతించదు. మా కార్యకర్తల్ని అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ప్రతిరోజు హెచ్చరిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి నచ్చని విషయం మనం ప్రజల తరఫున ఎక్కడైనా నిలబడి ఉద్యమం చేయాల్సినప్పుడు ధర్నాలు చేస్తాం, మనం అసమ్మతి తెలుపుతాం. కావాలంటే మనం పెట్టుకునే శిబిరాలు రోడ్డు పక్కన పెట్టుకుంటాం. ఒక పర్టికులర్ ప్రభుత్వ సంస్థ దానికి బాధ్యులైతే అక్కడికి వెళ్ళి ఆ సంస్థ ముందు మనం ధర్నాలు చేస్తాం, కూర్చుంటాం. అంతేగాని రోడ్లకు అడ్డంగా కూర్చొని రైళ్లు ఆపేసి, కార్లు ఆపేసి, రాస్తారోకోలు, బంధులు బలవంతమైనటువంటి బంధులు వాలంటరీగా ఎవరి షాప్లో వాళ్ళు మూసుకుంటే మనకు అబ్జెక్షన్ లేదు. కానీ వెళ్ళి బంధులు చేసే కార్యక్రమం, బలవంతంగా చేసే కార్యక్రమం, మన అభిప్రాయాలు ఇంకొకరి మీద రుద్దే కార్యక్రమాలు మటుకు ప్రజారాజ్యం పార్టీ అంగీకరించదు. ఈ విధంగానే ఇప్పుడు భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా మనం బిహేవ్ చేస్తాం, అందులో లేదు. రెండోది మీరు అడిగింది తెలంగాణ మీద. అనేక ప్రభుత్వాలు తెలంగాణ సమస్య అనేది ఒక నిజమైనటువంటి సమస్య. తెలంగాణ సెంటిమెంట్ అనేది నిజం. తెలంగాణ సెంటిమెంటు అనేది గాయపడిన మాట నిజం. తెలంగాణ ఆత్మాభిమానం అనే విషయం నిజం. తెలంగాణ ఆత్మాభిమానం అనేది గాయపడిందనే విషయం కూడా నిజం. తెలంగాణ అభివృద్ధి అనేది నిజం. ఆ అభివృద్ధి కూడా అనేక సంవత్సరాలుగా కుంటుబడిందని అనేక రంగాల్లో, అగ్రికల్చర్లో కానీ, వాటర్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, ఇలాగ అనేక అంశాల్లో కూడా నష్టం జరిగిందనే విషయం ఎవరికి అనుమానం లేదు. ఇందులో రెండు అభిప్రాయాలు లేవు. దీని గురించి అనేక ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా కసరత్తులు చేసినా, ఎన్నో విషయాలు చర్చించినా సరైనటువంటి దీనికి పరిష్కార మార్గం ఈ రోజు వరకు ఎవరూ ప్రతిపాదించలేదు. తాత్కాలికంగా ఎన్నికల కోసమో మరొక దానికోసమో అనేక సార్లు అనేక విధాలుగా చెప్పినా కానీ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాలతో ఎవరు రాలేదు. ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ సెంటిమెంట్ని గౌరవిస్తూ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని కూడా గౌరవిస్తూ, తెలంగాణ అభివృద్ధికి దోహదపడేటువంటి కార్యక్రమాలని మా రాజకీయ
విధానంగా త్వరలోనే ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక కొత్త పార్టీకి ఇంత మటుకు టైం ఇవ్వడం అనేది న్యాయం. అందుకని అంత టైం మటుకు మాకు ఇమ్మని చెప్పి మా పార్టీ అడుగుతుంది. మిత్ర గారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలు అవసరమైతే తెలంగాణ కోసం ఉద్యమాలు చేయడానికి సిద్ధమని అంటున్నారు. ప్రజారాజ్యం అసలుకే తెలంగాణ సమస్యను ఆత్మగౌరవ సమస్యగా గుర్తిస్తూ ఉంది. మీరు కూడా ఉద్యమాలు చేయడానికి సిద్ధమయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని మీద రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తున్నారండి. తెలంగాణ మీద మా యొక్క వైఖరిని ముందు చెప్తాం. దీంట్లో 3 ఎలిమెంట్స్ వస్తాయి. డెవలప్మెంట్ అనేది, తెలంగాణ అభివృద్ధి అనేది వస్తుంది, తెలంగాణ ఆత్మగౌరవం వస్తుంది, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏంటంటే ఒక విస్తృతమైనది, అనేక అంశాల వల్ల వచ్చింది. ఈ మూడింటిని తీసుకొని ఈ మూడింటిని నిలబెట్టే విధంగా, అభివృద్ధి వచ్చే విధంగా, ప్రజలు కోరిన విధంగా దీనికి వచ్చేటువంటి పరిష్కార మార్గాన్ని ప్రజారాజ్యం పార్టీ ప్రకటిస్తుంది. ఓకే మిత్ర గారు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కృష్ణారావు గుంటూరు నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణారావు, నమస్కారం సార్. నమస్తే అండి. మిత్ర గారు, నేను చిరంజీవి గారు చాలా అభిమాని. నేను హలో చెప్పండి. చిరంజీవి గారు చాలా అభిమాని. నేను ఓకే, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని సార్. చిరంజీవి గారు సామాజిక ఇది తీసుకొస్తామని చెప్పి అంటారు. ఎలా తీసుకొస్తారు? వాళ్ళ ఇంట్లో ముందు నేను వాళ్ళ తమ్ముడితో వాళ్ళ మరదల దగ్గర డిస్ప్యూట్ ఉంది. అదొకసారి చెప్తారా మేడం? కొంచెం వాల్యూమ్. కృష్ణారావు గారు, మీరు గట్టిగా అడగండి. వాల్యూమ్ తగ్గించారు, ఎక్కువ వస్తుంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ డిస్ప్యూట్ ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రీవియస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? నేను పెళ్లి చేసుకోలేదు, కలిసి ఉన్నాను అంటున్నాడు. అవునండి. అంటే వాళ్ళ సమాజంలో మొత్తం కలిసి ఉండమంటాడు చిరంజీవి గారు వచ్చే సమాజంలో. అంటే కృష్ణారావు గారికి వ్యక్తిగతమైన విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి కావచ్చు, ప్రజా జీవితానికి సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి ప్రశ్నలు అడిగితే మిత్ర గారు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తానండి, పర్వాలేదు. ఓకే మిత్ర గారు, ఇది కూడా ఆన్సర్ చేస్తానండి, చెప్పండి. మా పార్టీలో జనరల్గా ఒక వ్యక్తిగతమైనటువంటి చర్చకు కానీ, వ్యక్తిగతమైన విమర్శలకు కానీ పార్టీ స్పందించదు. కానీ ఒక విషయం చెప్తాను, ఆయన వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగతమైన విషయం. ఇది రాజ్యాంగ పరంగా కానీ, సామాజికంగా కానీ ఎలాంటి తప్పు లేదు. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కోర్టు కూడా క్లియర్గా తీర్పిచ్చింది ఈ విషయంలో. రాజ్యాంగంలో ఆయన చేసే దాంట్లో ఎలాంటి తప్పిదం లేదు. ఒక వ్యక్తి ఒక విధంగా తన జీవితం జీవిస్తే మిగతా అందరినీ ఆ విధంగా జీవించమని చెప్పడం కాదు. అది ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన వ్యక్తిగతంగా జీవిస్తున్నారు. ఆయన సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వట్లేదు, ఇంకెవరిని కూడా తనలాగా చేయమని చెప్పట్లేదు. కాబట్టి చెప్పని మాటల మీద అర్థాలు తీయడం మటుకు సరైనది కాదని మీకు సవినయంగా నేను చెప్పుకుంటున్నాను. కానీ మిత్ర గారు, ఒక సేవ్ ఉంది, మీకు కూడా తెలిసిందే. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళు సొంతం పబ్లిక్లో నిలబెడితే ఏమైనా అంటామని చెప్పి శ్రీశ్రీ ఎప్పుడో చెప్పారు. చిరంజీవి ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చారు కాబట్టి ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రజలు అడిగే అవకాశం కనిపిస్తుంది. రేపు చిరంజీవి రాష్ట్ర పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఎవరైనా ప్రజలు ఇదే ప్రశ్నలు రైజ్ చేస్తే సమాధానం చెప్పడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారండి. ఇదే సమాధానం చెప్తారు వారు కూడా. ఓకే, ఎందుకంటే తప్పు లేనప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఈశ్వరరావు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఈశ్వరరావు సార్. మిత్ర గారు నమస్తే సార్. నమస్తే అండి ఈశ్వరరావు గారు. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నో తప్పులు చేసి అధికారాన్ని కోల్పోయింది సార్. అదే తప్పుల్ని ఈ రోజు బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా రూలింగ్ చేస్తుంది సార్. అయితే మన ప్రజారాజ్యం పార్టీ తరఫున కోటగిరి విద్యాధర గారు నిన్న మన ప్రజారాజ్యం పార్టీలోని మాట్లాడారు. అతను తెలుగుదేశం పార్టీలోని కీలక పాత్ర వహించినప్పుడు చేసిన తప్పులన్నింటినీ కూడా ఈ రోజు మన పార్టీలో ప్రజల్ని పదే ఓకే, కోటగిరి ఒకప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ భరించాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయపడుతూ ఉన్నారు. చిరంజీవి అభిమాని, చిరంజీవి పార్టీలో కార్యకర్తలాగా అనిపిస్తుంది. వారు వేరొక పార్టీలో ఉండి చేసిన కార్యక్రమాలు, వాటి మంచి చెడులను ఆ పార్టీ ఆ రోజు సమర్థించుకొని ఉండొచ్చు, క్రిటిసైజ్ చేసి కూడా ఉండొచ్చు. ప్రజలు కూడా అదేవిధంగా దాని మీద తీర్పులు ఇచ్చి ఉండొచ్చు. ఈ పార్టీలో పనిచేసేవారు ఎవరైనా కానీ ఈ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, ఈ పార్టీ చెప్పిన విధంగా, ఈ పార్టీ ఆశయాలని ఆచరణలో పెట్టే విధంగానే ప్రయాణం చేయాలి.
అంతవరకు పూర్తి బాధ్యత ఈ పార్టీ తీసుకుంటుంది. కానీ మిత్ర గారు, వేరే పార్టీల నుంచి వచ్చిన నేతల్ని ప్రజారాజ్యంలో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఒక పదవులు ఇచ్చే పొజిషన్లో పెడుతూ ఉన్నారు. వాళ్ళు గతంలో చేసిన తప్పులు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన అనేక కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటే అవన్నీ ఈ పార్టీకి, ప్రజారాజ్యం పార్టీకి అంటుకునే అవకాశం కనిపించడం లేదా? అంటుకునే అవకాశం అయితే మొదట ప్రశ్నించబడతాయి ఖచ్చితంగా. ప్రజలు ప్రశ్నిస్తారు ఈ విషయాలని. వారు ఇలా చేశారు, ఇప్పుడు మీ పార్టీకి వస్తే మీరు అలా చేస్తారని. ఈ పార్టీ తన విధి విధానాల మీద బట్టే పోతుంది. కాబట్టి ఏంటంటే బయట నుంచి ఎవరైనా వచ్చి ఈ పార్టీ కార్యాచరణలో పాల్గొని ఈ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తామని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఈ క్రమబద్ధం ప్రకారమే పనిచేయాలి. కాబట్టి అంటుకోదనే నా గట్టి నమ్మకం. ఓకే, నెక్స్ట్ కాలర్ చిదంబరం విజయనగరం నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. చిదంబరం, మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. హలో, చెప్పండి. చిదంబరం గారు, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. నమస్తే అండి చిదంబరం గారు. సార్, చిరంజీవి గారికి వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉంటాయి. ఈ టికెట్లు ఇచ్చే సమయంలో తేడాలు ఏమైనా వచ్చి ఏమైనా అభిమాన సంఘాలు దిగిపోయే అవకాశం ఉంటే వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది ఒకటి. రెండోది, హీరోగానే చిరంజీవి గారింటి ప్రజలు వెళ్ళలేకపోతున్నారు కదా, రేపు సీఎం అయితే ప్రజలు వెళ్ళగలుగుతారా? అంటే దానికి ప్రతినిధి ఎమ్మెల్యేలు ఉంటారంటారు. ఎమ్మెల్యేలు మేము అలా వెళ్ళలేదని అనే అవకాశం ఉంది కదా, దానికి ఏం ఏర్పాటు చేస్తున్నారు? ఓకే చిదంబరం గారు. చిదంబరం గారు, థ్యాంక్ యూ. టికెట్ల విషయంలో ఫ్యాన్స్కి ప్రత్యేకంగా ఉంటాయని, రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి గారి వెనుకుండే వాళ్ళందరూ వాళ్ళని కార్యకర్తలు అంటారు. అందరూ కార్యకర్తలు ఈ పార్టీలో సమానమే. వాళ్ళ యొక్క అర్హతలను బట్టి, వాళ్ళ కార్యాచరణను బట్టి, వాళ్ళు ప్రజల్లో ఎంత గుర్తింపబడతారో, ఎంత ముందుంటారనే దాన్ని బట్టి వాళ్ళకి సీట్లని, ఎవరికైనా సీట్లు ఇవ్వడం అనేది వినబిలిటీ మీద బేస్ అయ్యి సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మీ మొదటి ప్రశ్నకి. రెండోది, ఇన్నాళ్ళుగా చూడలేనటువంటి చిరంజీవి గారిని వేలాదిగా సీఎం అయితే చూడగలమా అని మీరు అడుగుతున్నారు. సీఎం గారిని వేలాదిగా వెళ్ళి చూడటం అనేది ఏ ప్రభుత్వంలో కూడా సాధ్యం కాదు. ఆయన అడిగిన దాంట్లో చిన్నగా మీకు అర్థం కాదు. ఆయన ఇప్పుడే ఆయన చూడలేకపోతున్నాం. ఆయన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే రకరకాల హడ్డెన్స్, టోకెన్స్ సిస్టము, ఇంకో గార్డెన్స్, ఇలాంటి రకరకాల హడ్డీల్స్ ఉన్నాయి. రేపు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎలా సాధ్యమవుతుందనే బాధను ఆయన వ్యక్తం చేస్తున్నాను. ఈ లోపల మొట్టమొదటిగా మనం రథయాత్రల్లో ఆయన్ని అతి దగ్గరగా ఇంకా ఎక్కువసేపు చూడొచ్చు. మొదటిది, ఆఫీస్లో కూడా అందరినీ అకామిడేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం అయిన తర్వాత కూడా ఎక్కువగా ప్రజల మధ్యకెళ్ళి ప్రజలతో సంబంధాలు పెంచుకొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేటువంటి ప్రాసెస్లో ఎక్కువ మందిని కలిసేదానికే వారు ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తాం. నెక్స్ట్ కాలర్ రంగారెడ్డి అనంతపూర్ నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. రంగారెడ్డి, చెప్పండి సార్. నమస్కారం సార్. మిస్టర్ సార్. మిత్ర, నమస్తే అండి. నమస్తే సార్. ఎట్లా మీ ఇప్పుడు అవినీతి రహిత సామ్రాజ్యం స్థాపిస్తామంటారు, ఎట్లా స్థాపిస్తారు సార్? ఏదండి? అవినీతి రహిత సామ్రాజ్యాలు స్థాపిస్తామని చెప్తున్నారు, ఎట్లా స్థాపిస్తారు చెప్పగలరా? మీకున్న డౌట్స్ ఏంటి? ఎట్లా సార్? అసలు ఓటర్ పోతే ఓటర్ డబ్బులు 400-500 ఓటు వేసే పరిస్థితి లేదు. అసలు నీ కార్యకర్తలు రోజు డిన్నర్ బిర్యానీ రాత్రి మంది తప్ప పొద్దున ప్రచారానికి రారు. ఎట్లా అవినీతి అనేది సర్వసాధారణమైన ఈ రోజుల్లో అవినీతి లేని వ్యవస్థను ఎట్లా నిర్మించగలరు? మొట్టమొదటి ప్రశ్న అండి, మీ కార్యకర్తలు రాత్రి బిర్యానీ మందు ఇస్తే తప్పితే పొద్దున ప్రజారాజ్యం కార్యకర్తలు కదా, అన్ని పార్టీల కార్యకర్తలు దాదాపు అటువంటి పరిస్థితిలో ఉన్నారనే భావన ఒకటి వినిపిస్తూ ఉంది. ఏమండి, నాకు తెలిసినంత వరకు మా కార్యకర్తల గురించి నాకు కొంత అవగాహన ఉంది. మా కార్యకర్తలకు ఎవరికి కూడా పార్టీ నుంచి ఎవరైనా కానీ సారాయి తాగించడం కానీ బిర్యానీ పొట్లాలు ఇవ్వడం కానీ జరగట్లేదు, భవిష్యత్తులో జరగదు. అందుకని మా పార్టీ వరకు అవినీతి లేదనేది నేను గర్వంగా చెప్పుకోగలను. ఈరోజు భవిష్యత్తులో కూడా ఎన్నికలకు వెళ్ళినప్పుడు, ఎన్నికల ప్రచారంలో, ఓటింగ్ టైంలో కూడా మా పార్టీ సారాయి పోయించడం కానీ, మందు ఇవ్వడం కానీ, డబ్బులు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టదు. దాన్ని మేము ఖచ్చితంగా సహించాం. మా పార్టీ దగ్గర నుంచి గవర్నమెంట్లోకి వచ్చిన తరువాత హైయెస్ట్ లెవెల్లో కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, ఏ రకమైన అభివృద్ధి చర్యల్లో కానీ, ఎలాంటి కార్యక్రమాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఎలాంటి
లంచగొండితనంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ పార్టీ ఖచ్చితమైనటువంటి ప్రాతిపదికలు రూపొందిస్తుంది. దాని మీదే ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తాం. కానీ ఇప్పుడు ఒక నానుడి ఉంది, ఎమ్మెల్యే కావచ్చు, చిన్న కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా సంబంధిత శాఖలో కావచ్చు, సంబంధిత ప్రాంతంలో కావచ్చు, ఏ పని జరిగినా మినిమం 10%, 5% పనిని బట్టి, పరిస్థితిని బట్టి 10 to 15% వరకు పర్సంటేజ్లు ఇచ్చే సంస్కృతి ప్రస్తుతం నడుస్తుంది. దాన్ని బ్రేక్ చేయడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పనేనా? అది ఖచ్చితంగా సాధ్యమయ్యే పని, అది ఈజీ కూడా. ఆ 10%, 15%, 1% ఏది తీసుకోవద్దు ప్రజారాజ్యం ప్రభుత్వం కానీ దానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా తీసుకోకుండా మేము ఖచ్చితమైనటువంటి రూల్స్ పెట్టుకుంటాం. దాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్టయితే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని తొలగించేటువంటి ప్రాసెస్ కూడా మేము అమల్లో పెడతాం. మిత్ర గారు, రంగారెడ్డి ఇంకో ప్రశ్న కూడా అడిగారు. ఓటు వేయాలంటే 400-500 తీసి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది, ఓటర్ కూడా తీసుకుంటూ ఉన్నారు, అవినీతి అనేది యూనివర్సల్ యాక్సెప్టెడ్ థింగ్ గా మారిపోయింది అనేది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు రేపు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓటుకి డబ్బు కావచ్చు, సారా కావచ్చు, ఏమి ఇవ్వకుండా ఎన్నికల్లో నిలిపే పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా అండి. మనకి హిస్టరీలో ఒకటే, జస్ట్ రీసెంట్ ఎలక్షన్స్ తీసుకుంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి అపోజిషన్ కంటే ఎక్కువ డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ పంచగలరు, ఎక్కువ ఇవ్వగలరు. కానీ అట్లా ఇచ్చి గెలిచిన దాఖలు అయితే లేవు ఎక్కడ. అందుకనే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. డబ్బులు తీసుకొని అవతల పార్టీ 10 కోట్లు ఖర్చు పెడితే కనీసం మనం 5-6 కోట్లన్నా ఖర్చు పెట్టాలనే పరిస్థితి, కామన్ ట్రెండ్ అనేది రాజకీయ పార్టీలో కనిపిస్తూ ఉంది. ప్రజారాజ్యం పార్టీ తన యొక్క విధి విధానాల మీద ప్రజల యొక్క జీవితాలని శాశ్వతంగా బాగు చేయగలరు అనేటువంటి ప్రాతిపదిక మీద ప్రజల ముందుకు వస్తుంది. ఆ ప్రాతిపదిక మీద గెలుస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి ప్రసక్తే లేదు. ఓకే, అటువంటి సంస్కృతిని ప్రోత్సహించరు. అట్లాంటి సంస్కృతిని బ్రేక్ చేయడమే, దాన్ని అంతమొందించడమే ప్రజారాజ్యం పార్టీ యొక్క లక్ష్యం. ఓకే, నెక్స్ట్ కాలర్ శర్మ టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ, హలో. హలో. Without money and power, what's the use of your going to the villages and putting on some tears, which is as good as muscle kanneeru వదులుతాడు. అది కొంచెం స్పెసిఫిక్ గా చెప్పగలరా? శర్మ గారు, మీ టీవీ సౌండ్ ఆఫ్ చేసి మీరు మీ ప్రశ్న మళ్ళీ అడిగితే మిత్ర గారికి అర్థమవుతుంది. See, there's no point in going to the field and making some promises, and if you can give immediate relief to the people who have some trouble, it is worth it. I think it is whatever money you are spending to go on tours, if you can give some relief to the people, that will be useful. And there are certain immediate things which you can do, and there are certain other things which can be done after you come to power. Before you come to power, you can indicate what is the help issue that you can do to come to power. Absolutely, there is no point in telling that I will do something. It is as good as TDP or CPI or CPM telling. But if you can do give some immediate relief, I would like to come to your office and meet you people, but I am not able to get an appointment. First question, Andy. We will certainly give you an appointment. We will make it convenient for you to visit our office. Please call us on our call center and we'll take care of your visit. Number 1. రెండోది, ఈ యాత్రలు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఎందుకంటే అవసరమైనటువంటి ఖర్చులు. దానివల్ల ఏంటంటే ఇది మా ప్రభుత్వం చేయబోయేది అనేది ప్రజలకు చెప్పుకోవాలి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అందుకని చేసేటువంటి ప్రయత్నం ఇది. తాత్కాలిక మన రాష్ట్రంలో 8 కోట్లకు పైచిలుకు ప్రజలున్నారు. ఇందులో ఎక్కువ మందికి సమస్యలు ఉన్నాయి. వీటిని ఏంటంటే ఒక రాజకీయ పార్టీ కేవలం తనకున్న నిధుల ద్వారా పరిష్కరించడం అనేది అసాధ్యమైన విషయం. అది చాలా తాత్కాలికంగా కూడా చేయలేని పరిస్థితి. అందుకని సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ పూర్తిగా శాశ్వతంగా తొలగించాలంటే ఒకటే మార్గం ఏంటంటే ప్రభుత్వంలోకి రావడం. ఈ ప్రభుత్వంలోకి రావడం ఎందుకు, దాని ఆవశ్యకత ఏంటంటే జనాన్ని చెప్పడం కోసమే ఈ యాత్ర. అది దాని ప్రాముఖ్యత. ఓకే, ఇప్పుడు సెజ్జల గురించి కావచ్చు, ఆ తర్వాత సిరిసిల్ల కావచ్చు, చిరంజీవి వెళ్ళి కన్నీరు కారుస్తున్నారు. అది ముసలి కన్నీరు అనే భావన కూడా శర్మ వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ముసలి కన్నీరు అనుకోవచ్చు దాన్ని? అది నిజంగా స్పందించి వెళ్ళి వాళ్ళ సమస్యల కోసం బాధపడి ఇచ్చినటువంటి నిజమైనటువంటి స్పందన అది. దానివల్ల ఏంటంటే మరుగున పడినటువంటి ఈ సమస్యలు ఖచ్చితంగా మరుగున పడి ఉన్న మాట నిజమే. ఈ సమస్యలు రాష్ట్రంలో లేవని కొందరు చెప్పినా ఈ సమస్యలు లేకుండా ఉన్నట్టయితే రోజుకి 2 చొప్పున ఆత్మహత్యలు చేసుకోరు. కాబట్టి సమస్యలు అనేవి ఉన్నాయి. ఆయన వెళ్ళి మీట్ అయిన తర్వాత వాటి మీద అనేక ఆర్గనైజేషన్స్, పార్టీలు స్పందించడం అనేది కూడా జరిగింది.
కాబట్టి అంతవరకు తాత్కాలికంగానైనా ఆ మేలు జరిగిందని మేము అనుకుంటున్నాం. అవి నిజమైన కన్నీళ్లే, హృదయం నుంచి వచ్చిన కన్నీళ్లే, అవి ముసలి కన్నీళ్ళు మటు కాదు. ఓకే, ఇప్పుడు మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మేము ముందుంటాం. టెలిఫోన్ లైన్లో ఉన్నారు సోమిరెడ్డి. హలో మిత్ర గారు. నమస్తే అండి సోమిరెడ్డి గారు. సార్ నమస్కారం సార్, నా పేరు సోమిరెడ్డి, హైదరాబాద్ చేస్తున్నానండి. కాంగ్రెస్ టీడీపీలు తెలంగాణ మీద చెబుతున్న వైఖరిని మీరు చెబుతున్నారు, సెంటిమెంట్ ఉందని గౌరవిస్తున్నామని. సూటిగా చెప్పండి సార్, తెలంగాణ ఇవ్వడానికి అనుకూలమా కాదా? ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రజారాజ్యాన్ని ఎలా నమ్మాలి? ఇది 60 సంవత్సరాల ఎన్నోసార్లు మోసపోయారు ప్రజలు. మీ వైఖరి కప్పదాటు వైఖరి ఉందని అందరు అనుకుంటున్నారు. దీని మీద మీరు స్పష్టమైన వైఖరి తీసుకోకపోతే ఎలా నమ్మాలనేది అర్థం కావట్లేదు. ఇదే నాకు వచ్చినండి. ఓకే అండి, కప్పదాటు వైఖరి కాదు. మీరు చెప్పినట్టే గత 50 సంవత్సరాలుగా దీని మీద అనేక సిద్ధాంతాలు, అనేక ప్రామిసెస్, అనేక మదనాలు జరుగుతున్నాయి. పరిష్కారం అయితే ఎవరు తీసుకురాలేదు. దీని మీద ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించబోతుంది. అది విన్న తర్వాతే మీరు నిర్ణయాలు తీసుకోండి. అంటే ఎస్ఆర్ను ప్రకటించబోతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్లు అనుకున్న టైంలో, లేకపోతే తెలుగుదేశం పార్టీలో మేము వ్యతిరేకం కాదు, కమిటీలో చర్చిస్తాం, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటే ఇస్తాం, ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే మేము కూడా సహకరిస్తాం, ఇటువంటి పదాలు ఉండే అవకాశం ఉందా? మేము తెలంగాణకు కావాలి, తెలంగాణ ఇచ్చి తీరాలనే స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. స్పష్టత అనేది అవును కాదు అని 2 మాటలు చెప్పడం వల్ల రాదండి. ఇట్ ఈస్ లిటిల్ మోర్ దెన్ దట్. ఎందుకంటే అన్ని అంశాలు తీసుకుని అభివృద్ధి అనేది సాధించే విధంగా, తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆ సెంటిమెంట్ని గౌరవిస్తూ చేసేటువంటి ఒక పాలసీని మా పార్టీ రూపొందిస్తుంది, దాన్ని ప్రకటిస్తాం. మోహన్ రావు వైజాగ్ నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్ రావు. హలో, నమస్కారం అండి మిత్ర గారు. నమస్తే అండి. మోహన్ రావు, విశాఖపట్నం అండి. నేను అడగండి. ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతో మంది మీకు పార్టీలో సర్వీస్ చేద్దామని చూస్తున్నారు. ఓకే అండి. కానీ ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు లాస్ట్ 1 month నుంచి మీరు స్టడీ చేస్తున్నాం. అది ఒకటే కాకుండా జిల్లాలో కూడా చాలా డిస్ఆర్గనైజ్డ్ గా ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు మీరు స్టడీ చేయగలరు? ఫస్ట్ది మొట్టమొదటి ప్రశ్న, అనేక మంది కార్యకర్తలుగా పార్టీలో పనిచేయాలని ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎవరిని కలవాలని మొట్టమొదట ఇప్పుడు మనం జిల్లాల్లోకి వెళ్ళబోతున్నాం. జిల్లాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది వచ్చే కొద్ది వారాల్లోనే జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక కమిటీల్లో చేరి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ బలోపేతం చేయడానికి మీరు పనిచేయాలి. అంటే ఆయన డిజార్గనైజ్డ్గా ఉంది ప్రజారాజ్యం పార్టీ. ప్రధానంగా జిల్లాల్లో ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ప్రజారాజ్యం పార్టీ పేరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది ఒక ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే నిజంగా పనిచేద్దాం అనుకునే వాళ్ళకి అవకాశం లేకుండా కనిపిస్తూ ఉంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ముందు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన పార్టీని అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, మనతో కలిసి ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళందరినీ మీ చుట్టూ సమీకరించుకోండి. మొట్టమొదట ఎవరితోనూ చేయాలి, మళ్ళీ గ్రూప్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే నాయకులు, స్థానిక నాయకులు అనేవాడని పార్టీ ఇంకా నియమించలేదు. అనేక మంది చెప్పుకున్నా కానీ మేము స్థానిక నాయకులు, మాకు సీట్లు ఇచ్చేశారు, మాకు టికెట్లు ఇచ్చేశారు, మాకు జిల్లాల బాధ్యతలు మాకు ప్రాంత బాధ్యతలు ఇచ్చేశారు, రాష్ట్రం అంతా ఇచ్చేశారని ఎవరు చెప్పుకున్నా ఇందులో ఏమాత్రం నిజం లేదు. పార్టీ ఎవరిని ఈ రోజు దాకా నియమించలేదు. ఎవరైనా ఆ విధంగా చెప్పుకొని కానీ పబ్లిసిటీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా ఈరోజు చెప్తున్నాను, అలాంటి బాధ్యతలు ఎవరికి పార్టీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. కాబట్టి దాన్ని గుర్తించవద్దు. కానీ మిత్ర గారు, ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, అరవింద్ నాకు బాధ్యతలు అప్పచెప్పారని కొంతమంది చెప్తున్నారు. చిరంజీవి డైరెక్ట్ గా నాకు టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది చెప్పాడని చెప్పి కొంతమంది తిరుగుతున్నారు. కొంతమంది మీ పేరు చెప్పి చెప్తున్నారు, కొంతమంది డాక్టర్ వినయ్ పేరు చెప్తున్నారు, కొంతమంది ఇక పార్టీ ఆఫీసులో ఎవరైతే కీలకమైన బాధ్యతలు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకొని జిల్లాల్లో గ్రూపులుగా తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ అసలు ఎవరికి హామీలు ఇచ్చారో అట్లా తిరుగుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఈ ప్రశ్న అడిగినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరికీ ఒకేసారి ఎలా చెప్పడం అనే సమస్యను మీరు పరిష్కరించారు. ఇలాంటి బాధ్యతలు చిరంజీవి గారు కానీ, కళ్యాణ్ కానీ, అరవింద్ గారు కానీ, నేను కానీ, వినయ్ కానీ, మరెవరు కూడా కానీ ఎవరికి ఇవ్వలేదు. పార్టీ ఎవరికి నాయకత్వ బాధ్యతలు కానీ, ఎమ్మెల్యే టికెట్లు కానీ, మరొక సీటు కానీ, మరొకటి కానీ ఎవరికి ఇవ్వలేదు. ఎవరైనా ప్రకటించుకుంటే వాళ్ళ సొంత బాధ్యత మీద దాన్ని పార్టీ గుర్తించదు. పైపెచ్చు అలా చేసిన వాళ్ళ మీద క్రమశిక్షణ కూడా తీసుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి ఏంటంటే ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నిజంగా పనిచేసేవాళ్ళు మీ చుట్టూ జనాన్ని సమీకరించుకోండి. మన ఆర్గనైజేషన్ అనేది ప్లేస్లోకి రావడానికి కొద్ది వారాలు మాత్రమే పడుతుంది. అది వచ్చినప్పుడు అందరూ ఆర్గనైజేషన్లో చేరి ఒక త్రాట మీద నడుద్దాం. నెక్స్ట్ కాలర్ శివారెడ్డి, వరంగల్ నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. శివారెడ్డి. నమస్తే సార్. నమస్తే అండి శివారెడ్డి గారు. సార్, చిరంజీవి గారికి అనుభవం లేదు కదండి.
అయితే ప్రతి విషయాన్ని మేధావులతో చర్చించి చేస్తానంటారు కదా. రేపు పొద్దున ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఎలాగండి? ఇప్పుడు ఈ చిన్న విషయాలు పార్టీలోనే ప్రతి విషయాన్ని మేధావులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానంటారు కదా. అంత ఇంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో ఇది నిజంగా చాలా చక్కటి ప్రశ్న అండి. ఈ ప్రశ్న ఎవరు అడగలేదేంటి ఇంకా నేను ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా ఎంత మేధావైనా ఆల్బర్ట్ ఐన్స్టైన్కి అయినా కానీ అన్ని విషయాల్లో సమగ్రమైనటువంటి అవగాహన ఉండటం అనేది అసాధ్యం. ఒక మనిషికి అది అసలు సాధ్యమయ్యే విషయం కాదు. స్థూలంగా మనం ఈ దిక్కున ప్రయాణం చేస్తామనేటువంటి అవగాహన మాత్రమే, అది చేయాలనే చిత్తశుద్ధి మాత్రమే, ప్రజల యొక్క సమస్యలకి స్పందించేటువంటి సిన్సియారిటీ మట్టుకే ఉంటాయి. కొంత స్థూలమైన అవగాహన ఉంటుంది. దీని వివరాల్లోకి వెళ్ళాలంటే ఆ విషయాలకు సంబంధించినటువంటి మేధావులతో చర్చించి మాత్రమే వాళ్ళు దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. ఇది చేసేదానికి ఐఏఎస్లు, ఇది చేయడానికి అనేక మంది బ్యూరోక్రాట్స్, స్పెషలిస్టు, స్పెషల్ కమిటీస్ ఇవన్నీ ఉంటాయి. ప్రజలకి 8 కోట్ల మందికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని ఎవరితో చర్చించకుండా ఇలా నిర్ణయాలు తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. కానీ ఇక్కడ చర్చలు ఎక్కువ అవుతున్నాయి, అవుట్పుట్ మాత్రం చాలా తక్కువ వస్తుంది. ఇంకా ప్రభుత్వంలోకి రాలేదు కదా. కనీసం ప్రభుత్వంలోకి రాకముందు, ప్రభుత్వంలోకి వస్తే కనుక ఇవి చేస్తామని చెప్పడానికి కూడా విపరీతంగా చర్చిస్తున్నారు. ఈ చర్చలే మిగులుతున్నాయి తప్పితే ప్రజలకు ఒక స్పష్టమైన విధి విధానాలు ఇంకా వాళ్ళకి వినిపించడం లేదు, ప్రజారాజ్యం చెప్పడం లేదనే బాధ, ఆ తొందరపాటు కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ప్రజల్లో తొందరపాటు నిజమేనండి. అనేక సంవత్సరాలు, ప్రతిసారి ఈ పాయింట్కి వస్తున్నాము, అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మేధావులకు అనేక మందికి స్పష్టత లేదు, ఆచరణలో క్లారిటీ లేదు. 6 వారాలకి, నెల కిందట పుట్టినటువంటి ఈ పార్టీ మీద ఎందుకు ఇంత ఇంపేషన్స్? దీనికి కనీసం 6 వారాలన్నా టైం ఇవ్వడం న్యాయమేమో, 60 సంవత్సరాలు ఇవ్వకపోయినా అంతే. రెండోది ఏంటంటే ఎక్స్పీరియన్స్ విషయం అడుగుతున్నారు. ఇది చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. ఇది ఒక సెకండ్ టైం తీసుకొని డీల్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి, చాలా వెల్తీ కంట్రీస్, చాలా సంపన్నమైనటువంటి దేశాలు. ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానులు కానీ గవర్నమెంట్ మినిస్టర్లు కానీ మీరు వెళ్ళి మీకు రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మీరు ఓట్లు సంపాదించగలరా, కుయుక్తులు చేయగలరా, పోల్ రిగ్గింగ్ చేయగలరా, బూతులకి జనాల్ని తరలించగలరా అని అడిగితే అసలు అవేంటో కూడా తెలియదు వాళ్ళకి. మరి మనకున్నటువంటి రాజకీయ ఎక్స్పీరియన్స్ యాంగిల్లో చూస్తే వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఎక్స్పీరియన్స్డ్ పీపులే. అలాంటి ఎక్స్పీరియన్స్ మా పార్టీకి, మా చిరంజీవికి అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, శాస్త్రీయంగా వీటిని పరిష్కరించుకోవడం, వీటి సమస్యలను ఏంటంటే పూర్తిగా నిర్మూలించడం అనేది మా డైరెక్షన్. దానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ మాకుంది, సిన్సియారిటీ ఉంది, కావాల్సిన మీన్స్ మాకున్నాయి, అది చేయగలం. ఓకే మిత్ర గారు, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మేము ముందుంటాం. వెల్కమ్ బ్యాక్. క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో చివరి కాల్ వరంగల్ నుంచి సంపత్ టెలిఫోన్ లైన్లో ఉన్నారు. సంపత్ సార్ నమస్తే. సార్ నమస్తే అండి సంపత్ గారు. సార్ ఏం లేదు సార్, అదే మన పార్టీలో ఏదైతే ప్రజారాజ్యం పార్టీలో ఒక మంచి సైనికునిగా పనిచేయాలనే వ్యక్తులకి, ఓకే అండి, నాయకులుగా ఎదిగిన వ్యక్తులు మన పార్టీలోకి వచ్చేసి ఆ వ్యక్తి మీద మోసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ప్రజల్లో మనకున్నటువంటి పాపులారిటీని ఈ నాయకుల వల్ల మిగతా వచ్చే వాళ్ళకి, మంచి వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతుంది. అడగండి, అంతేనా? మంచి కార్యకర్తలు అనేవాళ్ళు వస్తుంటే కొంతమంది నాయకులు రావడం వల్ల వీళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు, వీళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్ ఉండట్లేదు అనేది వారి ప్రశ్న. పోయినసారి రజనీకాంత్ గారి ప్రోగ్రాంలో చెప్పినట్టే ఈ పార్టీకి ఒకే సూత్రం ఉందండి. మీకు అలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే మీరు అనుకునే మంచి వాళ్ళని అత్యధిక సంఖ్యలో పార్టీలో చేర్పించండి, కార్యకర్తలుగా యాక్టివేట్ చేయండి, పెద్ద గీతలు గీయండి. కానీ మిత్ర గారు రావడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది మంచివాళ్ళు, యువకులు, పనిచేయాలనుకునేవాళ్ళు. కానీ యాక్సెస్ దొరకట్లేదు. యాక్సెస్ దొరికిన వాళ్ళు మంచిగా నాయకులు కాదు, లేకపోతే మంచి కార్యకర్తలుగా మిగిలే అవకాశం లేదనే బాధ మిగతా వాళ్ళు ఉండిపోయింది. మంచి వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరిని కలవాలి, ఎలా పనిచేయాలి? మీరు మొట్టమొదట మన జిల్లా కమిటీలనే చాలా త్వరగా ఫామ్ అయిపోతాయి.
అప్పుడు మీరు మీ జిల్లా ఆఫీసులకి మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్థానికంగా పార్టీ నియమించినటువంటి కోఆర్డినేటర్స్ ఉంటారు. తర్వాత మీ మధ్య నుంచే మీ నాయకత్వం అనేది పుట్టుకొస్తుంది. ఈ వచ్చినటువంటి నాయకులే మీ చుట్టూ ఉంటారు. వాళ్ళ కిందనే మీరు ఆర్గనైజ్ చేసుకోండి వాళ్ళ పక్కన. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రజాస్వామికంగా ఒక ప్రజారాజ్యం పార్టీ అనే నిర్మాణం అనేది జరుగుతుంది చాలా తక్కువ టైంలో. కాబట్టి ఆ భయాలు ఏం పెట్టుకోవద్దు. వీలైనంత ఎక్కువ మందిని పార్టీలోకి తీసుకొచ్చి సరైనటువంటి సుశిక్షితులైనటువంటి సైనికులుగా తీర్చిదిద్దండి. ఎవరు ఆపే ప్రసక్తి రాదు. ఎప్పుడైనా కానీ పార్టీలో హైయెస్ట్ లెవెల్కి మీ అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తిగా వినియోగించుకోండి. మీకున్న ఇబ్బందులు కష్ట నష్టాలు పార్టీ నాయకత్వానికి తెలియజేయండి. పార్టీ ఆఫీస్కి మనకు కమ్యూనికేషన్ సెంటర్ ఉంది. దాని ద్వారా మీరు ఎప్పుడూ కూడా పార్టీతో టచ్లో ఉండొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. చాలా త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మిత్ర గారు, కార్యక్రమాన్ని ముగించే ముందుగా SMS పోల్ రిపోర్ట్ చెప్తున్నా. చిరంజీవి ముఖ్యమంత్రి కాగలరా అనే ప్రశ్న ప్రజలను అడిగితే 84% మంది కాగలరంటూ ఉన్నారు. మీకు ఎలా నమ్మకం ఉంది చిరంజీవి ఇండివిజువల్ గా ఒక్కడే పోటీ చేస్తే ప్రజారాజ్యం పార్టీ ఎటువంటి పొత్తులు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా చిరంజీవి? లేదంటే పొత్తులతో వెళ్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? చిరంజీవి గారికే ప్రజా ఆదరణ ఉంది. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాల్సినటువంటి చారిత్రాత్మకమైన అవసరం ఒకటి ఉంది. ఆ అవసరం కేవలం చిరంజీవి ఒక్కడితో సాధ్యమవుతుందా? మిగతా పార్టీల సపోర్ట్తో అటువంటి మార్పుకు చిరంజీవి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చిరంజీవి గారు ఒక్కరితోనే సాధ్యమవుతుందండి. అయినా ఇదే దిశలో ప్రయాణం చేసేటువంటి మాతో స్నేహభావంతో ఉండి ముందుకు మాతో కలిసి వెళ్ళి ముందడుగులు వేసే వాళ్ళని కలుపుకొని వెళ్ళటం కూడా మేము ఆలోచిస్తాం. ఓకే మిత్ర గారు, ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు చెప్పండి, చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసిన రోజుకి ఈ రోజుకి కొంత బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి. విధి విధానాలు ప్రకటించడంలో కావచ్చు, తర్వాత ప్రజల్లోకి తీవ్రంగా అగ్రెసివ్గా వెళ్ళడంలో కావచ్చు. చిరంజీవి అంటే సినిమాల్లో ఆయన చూసిన పరిస్థితిని బట్టి చూస్తే చాలా యాంగ్రీ యంగ్ మ్యాన్గా సినిమాల్లో చూసాం. అటువంటి సిచ్యువేషన్ రాజకీయాల్లో ఆయన దగ్గర కనిపించడం లేదు. ఇవన్నీ ఈ బలహీనతలన్నింటినీ ఎప్పుడు తొలగించుకొని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇది అభిప్రాయం ఎందుకు వస్తుందంటే ప్రజల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఒక హైట్ అండ్ ఎక్స్పెక్టేషన్. మీరు చెప్పినట్టు చిత్రాల్లో ఆయన యొక్క ఇమేజరీని బట్టి వాస్తవ జీవితంలో ఏంటంటే రియాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. సోబర్గా ప్లాన్ చేసుకొని ఒక పద్ధతిలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇంకొక రాజకీయ పార్టీ ఇంకొకరు చేస్తే దీన్ని అసలు మనం పట్టించుకోం. కానీ అది చిరంజీవి గారు కాబట్టి ఏంటంటే వీరు ఇలా ఉండాలి, వెళ్ళిపోయి Day 1లో వెళ్ళిపోయి అటాక్ ఇచ్చేయాలనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. కానీ ఒక విమర్శ చేయడానికి కూడా ముందు వెనక ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ఒక రాజకీయ పార్టీ మీద, కాంగ్రెస్ కావచ్చు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, విమర్శ చేయాలంటే ఆచి తూచి నెమ్మదిగా ఆలోచించి మాట్లాడే పరిస్థితి చిరంజీవి నుంచి సామాన్య ప్రజలు ఎక్స్పెక్ట్ చేయటం లేదు. చాలా అగ్రెసివ్ మూడ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అది రీచ్ అయ్యే పరిస్థితి భవిష్యత్తులో నాకు కనిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మీరు అడిగింది ఫైనల్ అయినా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మిగతా పార్టీల మీద క్రిటిసైజ్ చేయడం అని, ఎందుకంటే మిగతా పార్టీస్ రికార్డు వాళ్ళు మంచిగా చెడ్డ అని చెప్పడం నా పని కాదు. అది ఏమిటనేది ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలిసిన విషయాన్ని తిరిగి చెప్పడం అనేది టైం వేస్ట్. మేము ఏం చేస్తాం, ఉన్న సమస్యలను ఎలా సరిదిద్దామని ప్రజారాజ్యం పార్టీ చెప్తుంది. అదే చెప్తాం, జనం దగ్గరికి వెళ్తాం చాలా త్వరలో, ఇన్ less than 1 week. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్ర గారు. TV9 స్టూడియోకి మొట్టమొదటిసారిగా వచ్చారు. ప్రేక్షకుల ప్రశ్నల సమాధానం చెప్పడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఎంతతో